కోరెల్లో జగిత్యాల మోతే చెరువు చిక్కుకుంది. కబ్జాదారుల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా యథేచ్ఛగా చెరువు కబ్జాకు గురవుతుందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జగిత్యాల తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి మోతే చెరువు భూములను రక్షించాలని కోరారు. రాజశేఖర రెడ్డి అన్న మోతే విలేజ్ ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ. మోతే గ్రామంలో ఏదైతే మోతే చెరువుకు వచ్చే మన వాగు ఉందో దాన్ని మున్సిపల్ లిమిట్స్లో టౌన్ సైడ్ ఎంక్రోచ్ చేస్తున్నారు. దాని గురించి నిన్న ఏదైతే ఎంక్రోచింగ్ జరిగిందో ఆ టైంలో జేసీబీతో టిప్పర్లు మొరం పోసి దాన్ని ఎంక్రోచ్ చేస్తారు. దాన్ని ఆపి జేసీబీ పొల్యూషన్కి అప్పయ్యడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మన మోతే చెరువు 90 ఎకరాలు ఉందో అది వాళ్ళు అక్రమానికి గురై ఒక 10 నుంచి 15 ఎకరాలు వాళ్ళు మట్టి పోసి నింపేసుకొని పొలాలు చేసుకుంటున్నారు రైతులు. మీరు దయచేసి ఆ ఎంకరేజ్మెంట్ ఆపాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మేము గౌరవ ఎంఆర్ఓ వరకు ఇచ్చినాం. ఇప్పుడు ఈ నుంచి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి అక్కడ కూడా ఇస్తున్నాం. సుమారు 10 నుంచి 15 ఎకరాలు ఆల్రెడీ ఎంకరేజ్ అయి ఉంది. దాని తక్షణమే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి చర్యలు చేపట్టి సిల్ట్ తీయాలని మేము కోరుతా ఉన్నాం. రాజశేఖర్, మోతే గంగపుత్రులం మేము. నిన్న మా మోతే పెద్ద చెరువు వాగులో ఎఫ్టీఎల్ ల్యాండ్లో వాగు మట్టి కూలిపోయినారు. దాన్ని జేసీబీ వర్క్ చేస్తే మేము వెళ్ళి అక్కడ అడ్డుకొని ఎంఆర్ఓ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి అందరికి కంప్లైంట్ చేసినాం. ఈరోజు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి వినతి పత్రం అందజేసినాం. ఈ కబ్జాకు గురవుతుందని చెప్పానని ఒక 10-15 ఎకరాలు కబ్జాకు గురైంది. వాగు కూడా ఇక్కడ నుండి గోవిందపల్లి బ్రిడ్జ్ వరకు వాగు కూడా కూలుతున్నారు. మొత్తం దాన్ని మట్టిని తొలగించి మాకు న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నాం. ఈ హైదరాబాద్లో చెరువులు కుంటలలో నిర్మించిన ఇవన్నీ కూలగొట్టి చేసినట్టు మనకు కూడా హైడ్రా ఇక్కడ కూడా జగిత్యాల పట్టణంలో కూడా